అయ్యో అయ్యో రెడీ అయ్యో ఏంటంటే ఎవరు మొగలనమ్మ వశం లేదు కానీ అవి అట్లే ఉంచి ఇట్లా అందులో సంచున్నది ఏం చెప్తావు భయ్యం ఎత్తి ఎందుకమ్మా భయ్య బంగారు తులవారము ఏడంతాల మాలి మీద తులవారం మీద తోలకపోయింది ఏడంతాల మాలి బంగారు తులవారం మీద కూర్చున్నాడు బామ రఘునమ్మ తులవారం మీద కూర్చో ఎవరు దిగువన్న నేను దిగువంటే నువ్వు తులవారం దిగాలి నువ్వు ఎటు పోతాను ఇప్పుడు కచ్చిరికాడికి నువ్వు పోతానవా నువ్వు వచ్చేటప్పుడు మంచిగా కిలోని సేపులు కిలోని అట్టి పండ్లు మంచిగా లీటర్ అన్ని పాలు మనకు రేపు ఫస్ట్ నైట్ కదా మల్లెపూలు కూడా పట్టుకరా కాయ ఆడుకున్నాడా బాబా మారుదామే రాజుడి ఇంటిలో ఉంచాను ఇక నేను పోతాను రాజు కత్తిరి కాడికి వెళ్ళిపోయిండే కన్నతల్లి కాంచన మాలదేవి కాంచన మాలదేవి భర్త రాజ కత్తిరి మీద తల్లి అనుకున్నది నా భర్త పోయి 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 వచ్చాడు ఏదయ్యా నన్ను కాదని నా చెరుతు పెట్టి మరలక్క వాడు మల్ల బొట్టు మీద చనిపోయినావు నువ్వు ఆడిన పెళ్ళేది పెళ్ళేడే వేసుకున్నావు నేను ఏదన్నా మాట అంటే నా భర్త బాధపడతాడు నా భర్త కన్నా ఎక్కువ నాకెవరు నాకన్నా ఎక్కువ నా భర్తకెవరు ఒకవేళ నేను బాధ పెట్టి నేను సుఖపడేది ఏమున్నది ఏ కట్టమైన ఏ బాధ అయినా రేపటి కాలం మేము వచ్చిన నాడు ఊళ్ళో ఉన్న మగవాళ్ళు మమ్మల్ని దానం చేసుకుంటారు ఆడవాళ్ళు మమ్మల్ని అర్థం ఎత్తుకపోతారు ఏడతారని ఆ తల్లి అనుకుంటాను దాసి రఘునమ్మని పెళ్లి చేసుకున్న తల్లికి తెలియదు మరి అంటాను కాదు కచ్చికాడి వేయండా తెల్లంగా తెల్లారింది తెల్ల కొలుగుతున్న బలబల బ్రహ్మనాథు కలుగుతా అంటే కన్న తల్లి కాంచనమాలనుకున్నది రోజు రోజాన నా ఇంట్లో దాసి రఘునమ్మ లేచి ఆకిలుడిసేది అలుకు తల్లేది ఇంతవరకు అది లేవలేదు అలుకు తల్లకపాయని ఆ తల్లి దాసి కాంచనమ్మ దాని దగ్గర నేనే లేపుతా లేపి నేనే ఆగ్రుడు అంట ఎట్లయితే అట్లానే మరి ఆ తల్లి చూసినవా మాల మీద ఉన్న కన్న తల్లి కాంచనమాల తల్లి మాల కిందికి అత్తన అట కూడా మాలకేది గజరాలకు తన ఇద్దరు భార్య భర్తలు అంటే కాంచన శీలరాజు కాంచన మాలదేవి ఊగెత్తుల వారం మీద చూడు దాసి రఘునమ్మ కూర్చున్నది కొత్త కొండి కొత్త కొండి పాత కొండి పాత
ఏ మనిషిరా కొత్త కొండ ఉంటది పాత కొండ ఉంటదిరా అరే నాగలికి ముదిగాడు కర్ర కట్టించినప్పుడు అది కొత్తది అది అరిగినాక దుంతాండే అరిగినాక మళ్ళీ తర్రవండి కట్టియావా అది పాత కొండ పాత కొండ అప్పుడు ఉండే నాగలు ఇప్పుడు ఉన్నాయా ఈ నాగాళ్ళు ఉన్నాయి కాశీ మాటలు పోనీ కావా అంటే మర్యాద మర్యాద నీ తెలివి అనుకుంటున్నావా నేను జాగ్రత్త అనుకుంటున్నావా నువ్వెక్కడ నీ బతికెక్కడ అది ఏడ కూర్చున్నావు నీకు అర్థమవుతుందా తులవారం మీద అది ఎవరు కూర్చుని ఎరికేనా రాజు కూర్చోబెట్టి నేను నా భర్త కూర్చునేది మేమిద్దరం తులవారం అన్నం తిన్నాక ఆయన పండుకుంటే తులవారం మీద వండుకుని పాదాలు నొక్కేదాన్ని తులవారం మీద కూర్చొని నీకు అధికారం ఎక్కడే ఇంట్లో నీకెంత అధికారం ఉన్నదో నాకు అంత అధికారం మాటలు మంచిగా రాని మాటలు పోతానమ్మా నాకు అధికారం ఉన్నంత నీకు అధికారం ఉన్నదంటే నీకెందుకు అధికారం ఉంటది నీకెంత అధికారం ఉన్నది నీకెందుకు అధికారం ఉన్నదంటే కాంచన చేయలేదు అది నా భర్త నాకు కూడా భర్త ఏంది ఏంటంటే నీకు భర్త నీకెట్లయితే భర్త నీకెట్లయిన భర్త నీకెట్లయిందంటే మా అమ్మాయి రాజులు ఆయన చూసి నాకు మెచ్చి నాకు నేను ఒక 10 మంది వేద మంత్రాలు చదవంగా బ్రాహ్మణులు మంత్రాలు చదువుతుంటే నా మెడలో 3 ముళ్ళు వేసిండు ఆయన భర్త అవుతాడు నీకెట్లా భర్త అవుతాడే భర్త అయిండు అరే ఎట్లా అంటే 10 మందిని పిలిస్తే పండుగ అయితే అంత పెద్ద ఖర్చు అని ఒక్కరు పిలిస్తే ఇంటికి ఇద్దరిద్దరు వస్తారని ఈ ఊళ్ళో ఈ ఊరు తక్కువేనా మొగళ్ళు అయితే మొల్లారం దింపుకొని వస్తారు ఒక్క బుక్కే ఎక్కువ పట్టాలని అట్లా ఆ రాజు నన్ను ఎట్లా పెళ్లి చేసుకుని తెలుసా లవ్ మ్యారేజ్ రిజిస్టర్ మ్యారేజ్ దొంగ లగ్గం ప్రేమ ప్రాబ్లం దొంగ నిన్ను పెళ్లి చేసుకున్నావు అంటాను పెళ్ళా నీది గీత గీతున్నాయి నాకు ఎట్టున్నదా ఇది మా అమ్మాయి రాజు చేసింది అది ఏం పని చేస్తుంది వాడు అన్న తినవాలి ఇది పని చేసేది అది ఏం పని చేస్తుంది అంటే అది పని చేస్తుంది ఇది పని చేస్తుంది 3 పని చేస్తుంది ఏం పని అరే ఏం పని అంటే ఇప్పుడు మన ఇల్లు ఉన్నది ముందట మన ఎండుగున్నది ఎండ పోతాం ఎండు పోతే కోళ్ళు వస్తాయి వస్తే తీయచ్చు ఒకటా ఇంకో పని అంటావా ఇంకో పని అంటే ఇప్పుడు మనం కూర అంటాం అనుకో కోసుకేస్తాం పసుపు వేస్తాం పసుపు లేకుంటే తీయవచ్చు కొరకచ్చు ఉంచచ్చు కంచుట్లా అంటే పసుపు దగ్గరికి వస్తాను ఇంకా ఇంకోట మన మొగుడు బగ్గ తాగస్తాడు మన కాదు నీ అని మన మొగుడు ఇద్దరు పొత్తుల మొగుడు కదా బగ్గ తాగస్తాడు ఈనాడు ఈనప్పుడు అనుకోవచ్చు పల చంపచ్చు కానీ దాసే అంత తెలివి అదే అంతానే ఉండదా ఎక్కడ నీ బతికెక్కడ నా కాళ్ళ కింద బతికే అది నా భర్తని పెళ్లి చేసుకున్నాడు అంటారు అప్పుడు అతను కాంచనమా అనుకున్నాడు 60 ఏళ్ళ పెద్దవానికి సరే నా భర్త పిల్లల కొరకు దీన్ని పెళ్లి చేసుకోండు కావచ్చు చేసుకున్నా మంచిదే ఆయన కొడుకులో మనాది పెట్టుకుని ఒకవేళ ఆయన పానం పోతే ఎవరి కొరకు బతకాలి భర్తకాలు ఎక్కువనా అనుకున్నది ఆ తల్లి ఆ కాంచనమాల రగనమ్మ దగ్గరికి వచ్చింది కానీ రఘునమ్మ ఒక మాట ఇవాళ నేను భర్త పెళ్లి చేసుకున్నాడు అంటాను చేసుకుంటే సరే కానీ ఏంటి దొరికానా ఇవాళ నేను భార్యని నువ్వు భార్య మనం ఇద్దరం ఇంటి లోపల మంచిగా ఉంటే మన భర్త బయట ప్రపంచం చేస్తాడు ఒకవేళ మన ఇద్దరు లొల్లి పెట్టుకుంటే ఆయన పంచాయతీ చెప్పే కాడా ఆయన ఒకవేళ పంచాయతీ చెప్తే ఏమంటారు ఎక్కిన లోకం మీద నీ ఇంటనే నీ సంసారం సక్కలేదు కానీ మాకు సార్లు చెప్తాను ఓంటారు 10 మంది ఆ మాట మన భర్తను అనకుండా మనం మంచిగా ఉండాలంటే ఇలా నేను పని చేసుకోవాలి నువ్వు పని చేసుకోవాలి ఎందుకంటే
శుద్ధిగట్ట పట్టు నువ్వు ఆకిలుడు నేను బోలు తవ్వుతా లేకపోతే నువ్వే బోలు తవ్వు నేనే ఆకిలుడుతా నీ ఇంటికి నేను పని చేయడానికి వచ్చిన మరి ఏం చేస్తావు నేను పని చేయడానికి వచ్చిన నీ ఇంటికి ఏం చేస్తావు పని చేయకపోతే ఏం చేస్తావు ఆడదే పుట్టినాక భూమి మీద ఆడదే పుట్టి సేవ చేద్దా భూమి మీద సేవ ఖచ్చితంగా చేయాలి చదువుకోవద్దా ఓ గట్ట కాదు నేను అప్పుడే చెప్పిన రాజుకు ఏమని చెప్పినావా నేను అప్పుడు 3 పనులు చేస్తాను తింటా పంట పోరాగల గంట నేను పని చేయడానికి వచ్చిన నీ ఇంటికి కడుపులోకి వస్తుందా మరి ఎట్లా తీసుకుంటే కడుపులోకి వస్తుందమ్మా అస్సలే పని చేయ నువ్వు అటువంటి నీ ఇటువంటి తీటున్నాడు వాడే చేసుకుంటాడు పో తీటున్నాడు వాడే చేసుకుంటాడు మదం ఉన్నాడు మొక్కజొన్న వేసుకోవాలి కారు ఉన్నాడు కందగడ్డ పెట్టుకోవాలి మదం ఉన్నాడు మొక్కజొన్న వేసుకోవాలి ఏమైనా గుల గుల పెట్టుకుంటే వాడే గొక్కోవాలి నువ్వు గోపుతావా మరి చెప్పిన జాగ్రత్త చెప్తాడు గోకు ఆనాడు తల్లి కంచమాల కోపం వచ్చింది ఎందుకో అంటే నా భర్త పెళ్లి చేసుకుని గిన్ని రోజులైనా ఒక్కనాడు వాడి అన్న మాటే కాలే నిన్న రాలేదు ఇలా వాడన్నదంటే రేపటికల్ ఇంకేమైనా అంటది దండ రెక్కాలు అందుకున్నదే అంతరం లేదా ఏం తెచ్చామని అంత విర్రవి తనవే లక్షల కోటి ఆడే పూజారు సేవ చేస్తాంది అంతలా నువ్వెంతనే నేను బాగా పొరాలగంట పొరాలు బాగా విర్రవీగుతున్నావేందే నువ్వేం తెచ్చినవే నీకు ఎందుకే కదా నిలుగుడు ఎందుకు వచ్చినావే సంతేం తెచ్చినావే చాలా మంచి కాకపోతే ఆడు ఉంచి ఇటు మొక్క నచ్చింది పిచ్చులు చిచ్చులు చిచ్చులే చిచ్చులే అంటారు చిచ్చులో పిచ్చులు ఏడబెడతావరా నేను ఎవడ పాలకి వచ్చినా ఏడబెట్టాలి గీడి మాదిరా మీటరు గాడ పెడతారా ఏడబెడతారా మరి మీరు నీ పాలకి వచ్చిన గద్దలు పిల్లలు ఎత్తుకున్నా దాని అందం ఎంత కలిసి దానికి అందం ఇంకా గుండు పిల్ల ఊడి సౌతి కూడా పెట్టుకొని కొడితే సౌతి కొట్టే పోవాలి పట్టు చూసిపోయిన దండ రెక్కారు
నువ్వే ఉన్నావు దుబ్బుడులంజ నువ్వే ఉన్నావు అమ్మ రామ రామ కోదండ రాముడా రామో రామ 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 కోదండ రాముడా రామో రామ నీ గొడవకు మీద మందరా రామో రామ నీ గొడవకు మీద దుమ్మురా రామో రామ నీ ఆ పేరు పేరు చెప్పలైతరా రామో రామ నీ ఆ చెప్పలల్లా కొడతా ఉన్నదే రామో రామ ఏ బాయి దొరకలేదా ఏ చెరువు దొరకలేదా మూతాడు మందు దాకా సత్తేందే మన ఊరు పెట్టుకొని సత్తేందే ఎందుకు బతానవే సిగ్గు లేదా శరం లేదా ఎందుకు బతానే కొట్టుగా భూమి వరకు నేనుండా ఓ నా ఓ అవ్వా నేనేమంటా చెప్పాలే నా ఓ అవ్వా నీలా మనోయనే ఓ ఓ ముసల్లాని 2 గాలు పట్టి మూవి కొట్టినుండే ఇంటికాడ ఇద్దరు కళ్ళమ్మలు దీనికి ఎవరుగా ఇంటికాడ ఇంటికాడ ఆబాలు ఇంటికాడే ఉంటారు కదా వాళ్ళు కలిసి మెలిసి ఉన్నారు తరపుడు పెట్టుకున్న సంగతి జరగబాయరా ఇంటికాడ తినండి కళ్ళెమ్మని ఎన్నికేమనుక ఏ మగబాయి సేన కాడివేనా చెరువు కాడివేనా గొడ్డు కాడివేనా గోద కాడివేనా ఆకటాల్లో కిల్లుతో పడతారు మరి పొద్దంటారు గట్టం చేసి ఇంటికి వచ్చేవరకు చేసిన పనిని మనిపించేది ఇంటి ఇల్లాలు ఉన్నారు ఇంటికాడాలో లేని సంగతి తెలియదు ఇంటి పోయి అన్నం తినేస్తానా అని రామనాలతో పొలబట్టి అరే రాముడే రామ ఎక్కడి భాష అక్కడనే ఉన్నది కొసాకి ఇట్లా కూర్చున్నది కొసాకి ఇట్లా కూర్చున్నది చూస్తాడు మరి ఇంట్లో చూసే వరకు 4 ముగ్గురాల మధ్యలో విరణికిన మరి తన పెద్ద భార్య కాంచిన మాలదేవి కూర్చున్నది ఇప్పుడు నేను దీని దగ్గర ఒక్క మాట అడుగుతా నా పెద్ద భార్య ఏమనుకుంటది దాని మీదే మనసు ఉండొచ్చు నా మీద మనసు లేదు కావచ్చు నువ్వు అనుకుంటది తొంత బొట్టు 9 ఆలోచనట్టుగా నా పెద్ద భార్య అంటే నాకు ఎంతైనా కానీ దేవతలాగా ఒక మాట దాని దగ్గర అడిగొచ్చినాక తర్వాత దీన్ని అడుగుతానని ఇప్పుడు ఆ కాంచన శీల రాజు ధనధనమంత పెద్ద భార్య కాంచన మాలదేవి దగ్గరికి వచ్చేవరకే భర్తను చూసేవరకల్లా ఆ తల్లి గుడ్లల్ల నీళ్లు గుడ్లల్లో తిరుగుతున్నాయి అయ్యయ్యో గానాడు ఆ రాజు భార్య చూసేవరకల్లా పలపల పలపల నీళ్లు దునుకుతంటే అయ్యయ్యో బామా కాంచనమాలదేవి ఏందమ్మా కలియేడు రోజుల చీపడు ఉడవలేదు ముంతెడదల్లలేదు బామా ఇయ్యాల ఏదన్నా కళ్ళెమ్మడ జరిగిందా ఒకనాడు నిన్ను వసలితో నేను మాటన పోతే కదని బామ ఇంటికాడ ఉన్నోళ్ళు నీ చెల్లి రఘునమ్మ నిన్ను ఏదన్నా మాట్లాడినా నీకు ఎవలాది కచ్చినారే ఎవరాది కచ్చినారే
నువ్వు నాకు చెప్పుకొని ఇంకెవరో చెప్పుకుంటావే బాబు జనసేన మహారాజా జనసేన మహారాజా ఎవరితోటి చెప్పుకుందే ఓనాదా ఏమంటే మొక్కువాలే ఓనాదా మనం 60 ఏళ్ళ పెద్ద మనుషులు అయినా కానీ ఒక్కనాడు ఒక్క మాట ఏం తెలంజరి నన్నకు పోతుంది నాదా నీ బంగారు చేత నన్ను దెబ్బ కొట్టబోదు అయ్యా నువ్వు నన్ను దెబ్బలు కొట్టినా నాకు బాధని బియ్యకపోవు నాను నన్ను తిట్టినా నాకు కోపం రాకపోవు నాదా ఆడవాళ్ళకైనా నాదా చేసుకున్న భర్త కోసి పోగులేసిన రేషమని బియ్యదయ్యా బతుకు పాడేవాడు బతుకు వీరామన్నా బతుకు వీరామన్నా వల్ల ఈరోజు నా బతుకు పాడవాడు నేను బతుకెందుకు నాదా గంతగడ్డ ఇంకేమొచ్చిందమ్మా నాకంటే చిన్నదాన్ని తడిని తెప్పబడి తినయ్యా బామా ప్రధానం దాసరగా నన్ను పెళ్లి చేసుకున్నావాట అవునమ్మా నాకు తెలియదయ్యా ఆమె తులవారం మీద కూర్చుంటే ఎప్పట్లాగానే దాసి తులవారం మీద ఎందుకు కూర్చున్నవేళ నన్ను దాసి అంటనే ఏందే నీకెంత అధికారం ఉన్నది నాకంత అధికారం ఉన్నది నీ భర్త కాంచన చెల్లెలు నన్ను పెళ్లి చేసుకున్నాడు అయ్యో భగవంత నేను ఈ దాసాన్ని పెళ్లి చేసుకున్నాడు అంటే అయినా పర్వాలేదు అనుకున్నాను అయ్యా నా భర్త గొడ్డు పేరు దూరం కావాలి కన్న పేరు దగ్గర కావాలి ఆతృత కొద్దున్నాడే ఆయన మాట నేను ఎందుకు కాదన్నానండి ఒక్క మాట అన్నానయ్యా సరే పర్వాలేదు చెల్లె నా భర్త నేను చేసుకున్నాను అంటే మన ఇద్దరం ఇంత మంచిగా కలిసి ఉంటే ఆయన బయట ప్రపంచం చేస్తాడే ఇవాళ నేను పని చేస్తా నువ్వో పని చెయ్యే నేను ఆకిలోడు తను బోలుదో నేను బోలు తను ఆకిలోడు పోన్నా నేనెందుకు వస్తానే నేనెందుకు చేస్తానే నేను ఎటు అంట నువ్వు అటు అండు తిటున్నాడు వాడే ఉడుచుకుంటాడని ఏనాడు మన ఇద్దరి సంసారం లోపల నా నోట నేను మాటలేదయ్యా ఇవాళ 7 ఎన్నికలు వచ్చింది నిన్న రాలే ఇలా నిన్ను వాడలేదంటే నాకు బాధ అనిపించి నేను చేసిన తప్ప అంటే తులవారం మీదకి కిందికి ఉందినా కానీ ఒక్క మాట లేదయ్యా దండ రెక్కలు వాటి గిరగిర తిప్పి ధరణికేసి నన్ను దెబ్బలు పెట్టి ఎర్రటి శరీరం నల్లటి వాతలు చూడు నాను దాని కాలు దాని కాలు కొద్ది తల్లింది రాను రాని మాటలున్నదయ్యా కాంచనమాల ఇవాళ నిన్ను దెబ్బలు కొట్టింది నాది నా బతుకు పాడబడి ఎందుకన్నా పెడతాను అని ఒక మాట అన్నావు కానీ తన తప్పు తన ఎవరు చెప్పుకుంటారు ఎవరు చెప్పుకోరు మరి దాన్ని కూడా అడగాలి కదా అదే బాధపడదు దాని మీద మన్ను అయ్యనే అయ్యో అయ్యో అయ్యా ఎప్పటికీ ముల్లే పెడతారే అయ్యో అయ్యో అయ్యా చేసుకున్నప్పటికీ సెరలే పెడతారే అయ్యో అయ్యో అయ్యా తాళి కట్టిన
ఎప్పటికీ తలనే పెడతారే అయ్యో అలా అయ్యో అయ్యా శ్రీరామను వేడే. నువ్వు అందమైన గువ్వవే నిన్ను అందమైన గువ్వవే అవునమ్మా ఎవరింటికా నీకెవరు పాడబడి పోతావా పోతావా అంత కట్టమే వచ్చింది నీకు అంత కట్టమే వచ్చింది పోతే పోతే కదా నా కాగితం నాకు ఇచ్చిపో సంసారం నీకే అన్నా దానికే అన్నా నేను పోతా అదే వేళ ఉంటాను నీ పెద్ద పిల్లం నా భార్య కాంచిన వాళ్ళు నేను మాట అన్నదా అదేమన్నా అన్నదా అగా ఆ మంగళ ముసలేరు ముసలంతా చెప్పు చెల్లి ఇన్న పెట్టిపోయింది అయితే కానీ ఒక మాట నిన్ను ఏమన్నా అన్నదా ఏమన్నా మాట అన్నదా దేనికి పోతానా అమ్మ నీకు ఏడు మీదనే ఉంటుంది ఏమన్నా చెప్పు చెప్పినాక ఏడు తర్వాత నీ బాధ ఏందో చెప్పు ఏం చెప్పాలయ్యా ఒకటని చెప్పన్నా రెండని చెప్పన్నా ఏమన్నదంటే మంచిగా నేను 3 గంటలకు లేచినయ్యా 3 కొట్టి వాళ్ళకు లేచి 3 కొట్ల వాళ్ళకి లేచి ఆకి ఉడిచి అల్లుకు చల్లి ముగ్గులేసి నువ్వు నేను మంచిగా ముగ్గులేసి వంట రూమ్ లో పోయి మంచిగా అక్కకు ఇడ్లీ చేసినయ్యా నువ్వు డబ్బుడు ఇడ్లీ చేసిన బయట సాంబార్ చేసిన మంచిగా అక్క లేవ ముందుకే బెడ్ మీదకి తీసుకుపోయినయ్యా బెడ్ కాదా టిఫిన్ అయ్యో టిఫిన్ తీసుకుపోయి అక్కకి ఇచ్చిన అక్క కన్నా నాకెవరు నాకన్నా అక్కకెవరు నా తోడ పుట్టిన అక్క లెక్క చూసుకున్నా మంచిగా షాయి చేసుకుపోయింది అవన్నీ గుణమే మంచిదే నా గుణానికి మొక్కుదానా మంచిగా అక్కకు బెడ్ కాఫీ తీసుకుపోయినయ్యా తీసుకుపోయి అక్కకి ఇస్తే అంటుంది కదా ఎట్లున్నది సాయ నీ మొఖం లెక్క ఉన్నది లంజే నిన్ను నన్ను టిఫిన్ ఎట్లున్నదే నీ ముఖం లెక్క ఉన్నది ఈ చారు ఎట్లున్నదే నీ ముఖం లెక్క ఉన్నది లంజే అని బెడ్ నుంచి లేచి ఒక్క తన్నుదంతే పోయి చిన్నాకిలో పడ్డానయ్యా చిన్నాకిలి చిన్నాకిలి వేరే ఉంటది ఇంకా పాతీళ్ళు ఉంటాయి చూడు 4 ముగ్గురు మధ్య ఇంత రంధ్రం ఎక్కుంటది రంధ్రం లేకుండదా అది చిన్నాకిలి అది చిన్నాకిలి అలా పడ్డాక నువ్వు ఏం తెచ్చిందానివే నువ్వు ఎట్లా వచ్చినవే నిన్ను ముసల్మోనికి మురిసొచ్చినవా లంజే వానికన్నా సిగ్గు లేదా వానికన్నా శరం లేదా వాడెట్లా చేసుకున్నాడే వాడు మంచోడు అయిపోతే వాడు మంచోడైనాక నేను కనపోతున్నా నేను పెంచపోతున్నా నన్ను వాడన్నదా అన్నదయ్యా నేను అంటాను నేనంటాను చెప్పురా అనలేదా ఓ మా సరే కానీ నీ కూడా నేను మన చేసుకున్నావు ఆగపోతుంది సార్ చెప్పారు వచ్చిన పొంద కూరలు చెప్పు వేసుకోండి నీ పానకో చెప్పు చాలదా అని అన్నదయ్యా అన్నాక ఓ నా 2 రేఖలు పట్టి ఎగిరెగిర దింపి నాకే సరిసి పొల్లు కొట్టిందయ్యా నాతులు కానీ ఒక మాట అరే ఇయ్యాల నా భార్య కాల్చిన వాళ్ళు నిన్నకి ఈ మాటలు అయ్యో భగవంతుడు బాధపడుతున్న బామా సరే పర్వాలేదు ఒక ఇంట్లో 2 కత్తులు ఒక ఇంట్లో 2 సంవత్సరాలు ఏగయి
నువ్వు ఇద్దరు ఇంట్లో ఉంటే మాత్రం మీకు పడతలేదు కదా. రోడ్డు అవుతా నీళ్లు, రోడ్డు అవుతా దానిళ్ళు. నేను కొత్త మాలు కట్టిస్తా, చెరకు రూములు వస్తాం. వద్దు వద్దు ఎట్లా మరి అద్దయ్యా ఎందుకు వద్దు? అరే ఎందుకు అద్దండి? ఇప్పుడు ఈ ఇల్లు మనదనుకో, అది దాంది. దాని అయితే మన కోళ్ళు ఉంటాయి. ఎండ మీద ఎండ పోతాం. ఎండ పోతే దాని కోళ్ళు వస్తాయి. వచ్చి మన ఎండ మీద బుక్కుతాయి. బుక్కుతే అది అంటది కదా, ఓ కోళ్ళ లాంజే, ఓ కోళ్ళ లాంజే, ఓ కోళ్ళ లాంజే, కోళ్ళ మీద పెట్టి తిడుతుంది. కుక్క మీద పెట్టి తిడుతుంది. నాకే బక్క లాంజే అంటది. ఎందుకు మరి ఎట్లా అద్దు ఎట్లా అంటే, ఇగో గొడ్డుదాని ముఖం చూడద్దట, తెల్లరంగ లేసి గొడ్డుదాని ముఖం చూడద్దట, తెల్లరంగ లేసి అరిసెట్టు ముఖం చూడద్దట. ఎట్లా అంటే, ఇగో సినిపోయిన సీరిస్తాన, ఇగో 3 మాసిన జాకెటి, సినిపోయిన సీరే, ఇగో పలిపోయిన పల్లెం, సిద్రవాట గిలాస, ఇవి ఇస్తానా. దాని మీద ఉన్న బట్టలను ఇడిసి ఇవి కట్టుకొని మన ఊరవతల గోలకొండ ఉన్నది, ఆ కొట్టం బయటికి పోయి దాని అలా తోలి రాపో. ఊరు బయట ఉన్న రంగు చూడల మరి రాసే భ్రమణము. ఆనాడు రాజాక రాజుని యుద్ధాలు చేసి బాగులు బల్ల దాచిపెట్టి పేయిండు. కొండ దోమలు కొండనని వెళ్ళనాదో, దాన్నేమో అక్కడ పాతగడి గోడల్లో ఉంచు, నేనేమో ఇక్కడ మాల మీద ఉంటానన్నది. 7 మాసాల చీర 3 మాసాలు జాగిడి 10,000 బల్లెం సిద్ర బట్ట గిలాసు తెచ్చింది. ఆ చోట పెట్టింది ఉంటిన అదన్న ఉండాలే, లేకపోతే నేనన్న ఉండాలి. రాజు చిన్న భార్య మాటలు పట్ట ఆనాడు అన్నది, బామాని వెనకిన మా అల్లక్క వాడుతుంటే ఏమన్నది, ఇవాళ నువ్వు వెనకిన మా అల్లక్క వాడు ఎవరు దొరకపోతే మాత్రం నువ్వు నీకు అట్లే చీర కట్టాలి, నేను తొడిగిన జాకెట్ తొడగాలి, శుద్ధి కట్టబట్టి 7 వాకిలు ఏళ్ళ శుద్ధులు పెట్టాలని ఉన్నది. అబ్బా ఇవాళ దీని బలమేందో చూస్తానని రాజధనాధనం అంటే ఎక్కడికి వచ్చిండే, రాజధనాధనం అంటే రంగ 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 ఎక్కడికి వచ్చిన ఇక్కడ పెద్ద బాధ కాచిన బాధ దేవి దగ్గరికి వచ్చి బాబా కాచిన బాధ. ఆనాడు బొమ్మలు పెళ్లి చేసినట్టు మీ అబ్బాయి మనకు పెళ్లి చేస్తే నేను దొరికొచ్చి వెనుక ఏం పెట్టకుండా నేను దాదు ఇడుచుడు, ఏం పెట్టకుండా వెనుక నిన్ను దాదుకున్నా. వెనక సీర వచ్చిన నా భార్య రఘునమ్మ నువ్వు ఏం తెచ్చినా అని చెప్పే, నువ్వు ఏం పోసినా అని చెప్పే. వాడు మంచోడైతే నీ పొరగల అంటే నేను నీకు వాణ్ణి ఒక్క మాట కూడా లేదయ్యా, నేను నీకు వాణ్ణి అయినా అనుకున్నా, నువ్వు గొడ్డుదాని అయినా నా ఇంట్లో నేను ఉంచుకున్నా, ఎందుకు బతుకుతానవే? ఇవాళ చిన్న భార్యను అనే అంత అధికారం నీకు ఎవడిచ్చిండు? దాన్ని అంటావు, నన్ను అంటావు. కట్టుకున్న పట్టు చీర వదిలిపెట్టి నీ మీద పెట్టడుతో పెట్టడు సొమ్ము పక్కన పెట్టి 7 మాసాల చీర కట్టి 3 మాసాల జాకెట్ తొడిగి ఇవాళ ఈ బంగారు పనుకుల్లో ఉండేది కాదు, ఊరు బయట ఉన్న రంగు చూడ మారు రాసే భ్రమణమే. బాబా కాంచనమాలదేవి ఇవాళ నా మొగడు అన్నట్టు వాడు వాడు నిన్ను ఎట్లా తీసుకొచ్చిన అన్నమాట నీ నోటికి వచ్చిందా? వెళ్ళవే కలవలెల్లవే ఎవరు పెట్టిన బతుకు ఉన్నది రామో రామ రామ, ఉన్న భూమికి బతుకు ఉన్నదే రామో రామ, ఉన్న భూమికి బతుకు ఉన్నదే రామో రామ రామ. నువ్వు నా ఇంట్లో ఉండేది కాదు, నువ్వు నా కళ్ళ కనిపించేది కాదు. నాదా 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 ఎంత మాట అన్నావు నాదా, నీకు నాకు పెళ్ళి 20 ఏళ్ళ పొద్దు అవుతుంది నాదో. ఒక్కనాడు నిన్ను అసలు ఎంత మాట అన్నాను కానీ ఇవాళ నిన్ను వాడన్న మాట నేనెందుకంటనే అయ్యా.
చేసుకున్నది నన్ను కొట్టుది అన్నాక నన్ను ఎవలే మాట అనుకుంటూ ఊకుంటారానే గిద ఊరికి వచ్చి గిద ఊరికి వచ్చు ఎందుకు బతుకుతానని అమ్మగారింటికి నన్ను మాట నేను ఇట్లా వచ్చింది రాదు ఆనాడు నీకు నాకు పెళ్ళయినాక నాకు కొడుకులు అయితే లేరు నాకు బిడ్డలు అయితే లేరు నువ్వు కొట్టుదాని అని నువ్వు నన్ను దెబ్బలు కొట్టినాడు నాదా నువ్వు కొట్టిన మధ్యలో నా అన్నదమ్మలకు తెలిస్తే నాకు ఒక్కరు కాదు ఇద్దరు కాదు 7 అన్నదమ్మలు కొట్టి రాజులు అయ్యో మా బావ మా చెల్లెలు బాధ పెడతాడు మా చెల్లెలు దెబ్బలు కొట్టినాట మా చెల్లెలంటే మాకెట్లా కనబడుతుంది 7 నా దగ్గరికి వచ్చి ఓ చెల్లె నినకంత బాధ పెడతాండే ఈ చెల్లె నీకెందుకు ఈ బాధ నీకెందుకు ఈ కట్టం చెల్లె నువ్వు మా ఇంటికి రాగీలగాక నీకు మళ్ళీ పెళ్లి చేస్తానని నా 7 నన్ను తీసుకుపోయి మీ ఇంటికాడ నాకు మారులంక వాడి మళ్ళీ పొట్టు పెడతారా పరాయోనికి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తాను ఏ ఆడదానికైనా మొదటిదే మోసం కుద్దు కూరాడన్నారు చెంపి ముడెత్తే కురుసన్నరన్నా కొట్టినా నా భర్త తిట్టినా నా భర్తరాను నా భర్త నిడిచిపెట్టి నేను రానని అన్నదమ్ములకు రాను అన్నదమ్ములకు రాదా నీవి ప్రేమలు రాదా నా కల్లా తీరలేదు నీవి బాలు రాదా నా కల్లా తీరలేదు ఏ ముఖం పెట్టుకొని ఆనాడు నా అన్నదమ్ములను కామాటలు నేను ఏ ముఖం పెట్టుకుని నా అమ్మగారింటికి పోతే నా అన్నలు నన్ను దగ్గర తీస్తారు నాదా నా దయ్యాలు నువ్వు చచ్చిపోమంటే నేనెంత బతకాలి నాదా ఏది లేదు నా కాళ్ళు వచ్చేది లేదు మామ నా కళ్ళలో కనిపించేది లేదు ఇంట్లో నిలవ ఉన్న స్థలం లేదు ఏందో అని రాదు ఒక్క మాట మాట్లాడకుండా రథదల్లాలకి వేసుకొని వెనక తిరిగిన ఆ రాజు కాల్చిన సీర తన తల్లి ఆ భర్త మాట మాట్లాడినప్పుడు అయ్యో భగవంత నా బతుకు ఎంత దూరం వచ్చింది ఇలా చేసుకున్నాడే నా ముఖం చూడకుండా అవుతాండే నా అన్నలు ఆనాడు పెళ్లి చేస్తా రావేసి వెళ్ళానన్నాడు
నాకన్నా పెళ్ళొద్దురా, నాకు ఆ భర్తే కావాలని పుట్టినా మంచి తిట్టినా మంచి కోసి పోగులేసిన మంచిదేరా అన్నాని నేను ఆనాడు ఆ భర్తను ఈ భర్తను కాదని అన్న తొడుకోలేదే ఈ భర్తకు నీకు ఇంత చేదైనా అని ఆ తల్లి చూసినవా తాను ఆలోచించుకొని ఒక్క మాట అనుకున్నది. నా భర్త అంటే మగ బాయిగాడు ఎప్పటికి ఇంటికాడు ఉంటాడా? అదే దాశరవణవ దగ్గర పోయి శిలేనా నాదే తప్పైందంట, నా తప్పైందంట, నా ఓను అనుపోతుందా? అందుకే అన్నాడవా ఏ మనిషి అయినా చూడు అదృష్టవంతుని ఎవ్వరు నిలగొట్టలేరు, దురదృష్టవంతుని ఎవ్వరు బాగు చేయలేరే. నా రాతకి ఇట్లా రాసిన భగవంతుడు నేనేం చేస్తా అని ఆ తల్లి చూడు గుడ్లల్లో నేను గుడ్లల్లో ఉట్టుకుంటా వారం మీద కూర్చొని ఉన్నదే. అందుకే ఇలా బన్ను పోయి ముడలైతే ముడలు పోయి బన్ను అయితే అంటే దాచిదేమో దొరసాను దాచిదాన్ని అయింది. నా పోయి ఎక్కడ పెళ్లి ముట్టడం ఇంత చేదైందా? నా తల్లి కాంచనమాలదేవి రఘునవ్వ దగ్గరికి వచ్చి చెల్లె రఘునవ్వ నన్ను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టమన్నావు అంటే చెల్లె నేనేం తప్పు చేసిందే, నువ్వు నా తోడ ఉండకపోయినా నాకు కూడా పెరగకపోయినా నిన్ను నేను అక్క లెక్క చూసుకున్నానే, నిన్ను చెల్లె లెక్క చూసుకున్నా రఘునవ్వ. నువ్వు వెళ్ళబడితే నేనేడవుతా చెల్లె, ఇదే ఇంటి కాడ నువ్వు దొరసానోలే నువ్వు ఉంటే నేను దాసిదాని లెక్క నేను ఉంటా చెల్లె, నేను ఉంటా చెల్లె, నిన్ను 10 మందిలో పిలిపించి నేను పంచాన్ని వేయలే, నేను పంచాన్ని వేసడానికి నాకేమైనా ఉన్నారా చెల్లె? నన్ను వేసుకున్నాడు నా దిక్కులేడు చెల్లె. సూర్యుడు మన దిక్కుంటే చుక్కలన్నీ కుక్కలై తిరుగుతాయి గాని కట్టుకున్నాడు కసయోడైనాక నేనేమి చేస్తాను అవ్వా. మంచం మీద వండుకుంటే మంచం కిందికి వెళ్ళి ఉడుచుకపోతే చెల్లె, అట్టగాకుండా చెల్లెలా మీరిద్దరు భార్య భర్తలు పన్న పక్కన తెలిపేస్తే చెల్లె, మీరు మంచి మంచి అన్నం తింటే నాకు మాడి చెక్కలేసిన నేను తిని బతుకుతానే, మీరు పరువల్లో తింటే నాకు పాసిపోయిన అన్నం పెట్టే అవ్వా.
కాలేందు మొక్కుతాను నా కాలేని మొక్తాను నా కాలేందు మొక్కుతాను కాలేని ఆకలిగానే నా కాలేమో ఆకలి నా కాలేన దూపలుగానే నా కాలేమో దూపలు నా కాలకైనా మైసమ్మ పట్టింది నా కాలకేమో నమ్మేసం నా పట్టిందా కాలకైనా పోషమ్మ పట్టింది నా కాలకైనా పోసం పట్టిందా నా కాలకైనా కుట్ర లేచి నా కాలకైనా కుట్ట కాలు మొక్కుతాంటే కొంచెం ఎన్నిక కూకోవే అంటే మొక్కుతాంటే నేను మొక్కమన్నారా దాన్ని నేను అసొంటిదాన్ని నేను ఇసొంటిదాన్ని నేనేనా సంసారి నేనేమన్నా సంసార్ నేను ఈ ఊళ్ళో పడ్డా కాంచెల్లి చూపులు ఉన్నారా ఏంటో వాడు తీసిన కొడతాను కాదు కన్న తల్లి ఒంటి మీద ఉన్న పట్టు చీర 10,000 పట్టు చీరడిచింది పెట్ట సొమ్ములని తీసింది ఆ తల్లి చూడు ఆ చీర ఆ చోట వారేసి సొమ్ములను తీసి ఆ చోట పెట్టింది అవ్వా 7 మాసికల చీర 3 మాసికల బతుకు పాటపడ ఉన్నదాని ఇక్కడ ఉడిది మీద దక్కింది అక్కడ చాలా పట్టింది అక్కడ ప్రాణం విడిచింది మేలే చేసుకున్నాడే కష్టగాడు అయినాక ఆడదాన్ని ఇట్లా బతుకుతుందవా ఇలా కన్నోడే కంతలాటుకొని కొన్నోడికి ఏం కొద్దిగా కోసి పోగులేస్తానికి తల్లి కాంచనమాల దేవి ఇంతకెళ్ళి బయటికి వెళ్ళింది మరి ఆ తల్లి చచ్చిపోతుందా బతుకుతుందా ఈ రఘునమ్మ కురుకుల గంటదా బిడ్డల గంటదా మళ్ళీ చిన్న బ్రేక్ చిటికలు వచ్చేది